We will start this meeting with a starting prayer. ప్రేమ నకల్ తండ్రి ప్రభాతని నాన్న యేసయ్య ఇప్పటి వరకు కూడా ప్రభాతని నాన్న మీ రెక్కల చాట్లు మిమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభాతని నాన్న ఈ సాయంత్రకాల సమయంలో ప్రభాతని నాన్న మేమందరం కూడా ప్రభాతని నాన్న ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభాతని నాన్న మిమ్మల్ని ఆరాధించుకొని ప్రభాతని నాన్న మీ గురించి ధ్యానించుకున్నట్టుకు ప్రభా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభాతని నాన్న ఈ మీటింగ్ ద్వారా ప్రభాతని నాన్న మీరే మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభాతని నాన్న. అవును ప్రభాతని నాన్న రానైన వాళ్ళందరినీ కూడా త్వరపెట్టి రప్పించండి యేసయ్య. ఈ మీటింగ్ అంతటిని కూడా ప్రభాతని నాన్న నీ నామ మహిమార్థమై ప్రభాతని నాన్న అప్పగిస్తున్నాం ప్రభాతని నాన్న. ముందున్న సమయాన్ని అంతటిని కూడా ప్రభా మీకు స్వాధీనపరచుకోమని ప్రతి ఒక్కరు కూడా ప్రభాతని నాన్న ఆసక్తితో వినుటకు ప్రభాతని నాన్న వినిన వారందరూ కూడా ప్రభా మీ గురించి తెలుసుకోవటకు ప్రభా మీరే సహాయం దయచేయమని నా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఆ శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. We'll start this worship with a song of Ese Namarkam. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పు నేర్చును. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పు నేర్చును. నా ప్రతి అవసరములో వాదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో వాదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసన మార్గము యేసన సత్యము జీవమని పాడెదం. యేసన మార్గము యేసన సత్యము జీవమని పాడెదం. యేసన సమస్తము యేసన సర్వము ఆయనన సంగీతము ఆనందంతో పాడెదం. యేసన సమస్తము యేసన సర్వము ఆయనన సంగీతము ఆనందంతో పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసన మార్గము యేసన సత్యము జీవమని పాడెదం. యేసన మార్గము యేసన సత్యము జీవమని పాడెదం. ఏ సమయం అందైనా ఏ స్థలం అందైనా సాంగ్ పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదం. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదం. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడెదన్.
యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నిస్సి నా ధ్వజముగా, అల్ఫా ఓమేగా ఆది దేవునికే ఆరాధన ఆరాధన, నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను, చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను, మరణ శాసనమే పొంచున్నాను, చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను, మరణ ఆధారము కాగా, యేసు రక్తమే నాకు విజయం, పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధన ఆరాధన, నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము,
జయము సాతాను శత్రుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. Let's start message by Dr. Sujata ma'am. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం వింటున్నాము. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వ సృష్టికర్తమైన తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడటకు ఇష్టపడ్డవారే అయ్యా, మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మీ పరలోకపు ప్రశస్తమైన మాటలు ప్రభావ మేము విని గ్రహించి మా యొక్క జీవిత యాత్రలో ప్రభావ దాన్ని మేము అన్వయించుకుని మా తండ్రి మీకోసం మహిమకరంగా నమ్మకంగా జీవించుటకు మాకు సహాయం దయచేయవలసిందిగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ తీసుకొచ్చిన ప్రతి బిడ్డను కూడా అయ్యా మీరు సంధించి మా అందరితో కూడా మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ వస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనము మామూలుగా అందరము కూడా ఈ దినాలలో క్రైస్తవులుగా ఈ యొక్క దినాలను మనము ఆ యొక్క దుఃఖ దినాలుగా జరుపుకుంటూ ఎక్కువ ఆ యొక్క సిలువ యొక్క ధ్యానాలను ధ్యానిస్తూ ఆ యొక్క సిలువ మర్మాలను తెలుసుకుంటూ ఎక్కువ వాక్య ధ్యానంలోను ప్రార్థనలోను మనం గడుపుతూ ఉంటున్నాం. అయితే ఈ సమయంలో మనకు ఈ దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఇష్టపడి ఈ సమయంలో మనకు కూడా కొన్ని మర్మాలు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను కూడా కొంతవరకు ఆ యొక్క సిలువ మర్మాన్ని మనం గుర్తించి ఆ యొక్క శిలువ ద్వారా దేవుడు మనకు ఏం నేర్పించాలని ఇష్టపడుతుంటున్నాడు, ఏం నేర్పించాడు. కాబట్టి ఆ శిలువ యొక్క ధ్యానాన్ని మనము తెలుసుకుందాము. ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. ఏమని అంటున్నారంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఈ వాక్యం ద్వారా మనము ఆ యొక్క పౌలు గారు తెలియజేస్తూ ఉంటే, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప నేను దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. అంటే ఆ యొక్క సిలువ యందు మాత్రమే నేను అతిశయించే వాడనుగా ఉంటున్నాను అని చెప్తూ ఉంటున్నాడు అనమాట. అంటే మన యాత్రా జీవితంలో కూడా మనం సిలువ యందు మాత్రమే అతిశయించే వారంగా ఉంటాం. లోకంలో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క లోకపు అధికారాన్ని బట్టి, వారి యొక్క అందాన్ని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి యోగ్యతను బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి సమస్తమైన దీవెనను బట్టి వారు కొనువారుగా ఉంటున్నారు. అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం దేనిందు అతిశయపడాలి అంటే మనము సిలువ యందు మాత్రమే అతిశయపడాలి. అందుకే ఏమంటున్నాడు, దాని వల్ల మనకి ఏం తెలియపరచబడుతుందంటే, దాని వల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అన్నమాట. అంటే ఈ లోకానికి ప్రత్యేకించబడి, అంటే సిలువ వేయబడి ఉన్నాము అంటే మనం సిలువ పడాలా అనేది కాదు, కానీ ప్రత్యేకించబడిన వారంగా నేను ఆ యొక్క లోకమునకు నేనును ప్రత్యేకించబడిన బిడ్డలంగా మనం ఉండాలనేది సిలువ మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఈ సిలువ ఏందో మనం అతిశయపడే వారంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. సిలువ మనకు ఏం తెలియపరచబడుతుంది? మనందరికీ తెలిసిన రీతిగా ఈ సిలువ ద్వారానే మనకు పరలోకానికి ఆ యొక్క నిత్య జీవానికి మనకు దారిని మనం పొందుకున్న వారంగా ఉంటున్నాం. వితౌట్ క్రాస్ దేర్ ఇస్ నో సాల్వేషన్, వితౌట్ సాల్వేషన్ వి కాంట్ ఎంటర్ ఇన్ టు ద ఎటర్నల్ లైఫ్. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఆ యొక్క క్రాస్ అనేది సింబల్ ఆఫ్ డెత్ అండ్ సఫరింగ్, అండ్ క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ విక్టరీ అనమాట. మనం ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామంటే ఆ సిలువ కార్యమే మన జీవితంలో ఆ యొక్క మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క క్రాస్ అనగా మనం చూస్తూనే ఉన్నాం కదా, CROSS అనేది ఆ యొక్క క్రైస్ట్ రిడీమ్డ్ అవర్ సిన్స్ సక్సెస్ఫుల్లీ.
అంటే క్రాస్ మనకేం తెలియజేస్తుంది? ఆ యొక్క అబ్రివేషన్ మనం చూసుకుంటే క్రాస్ రెడీమ్డ్ అవర్ సిన్స్ సక్సెస్ఫుల్లీ. అంటే దేవుడు ఆ శిలువ ద్వారా తన గొప్ప కార్యాన్ని ఆ యొక్క మనకు చేయడం ద్వారా మనము ఆ యొక్క నిత్య జీవానికి, ఆ పరలోకానికి మనము దారిని పొందుకున్న వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క పౌలు గారు చెప్తున్న రీతిగా మనం సిలువ యందు అతిశయించే బిడ్డలంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే దేన్ని బట్టి ఆ సిలువ మనకు ఏం తెలియచేస్తూ ఉంటున్నది, ఏమేమి మనం నేర్చుకునే దానికి ఆ సిలువ కార్యము మనకు తెలియచేస్తుంది, మనకు మనం ఎలా ఉండాలని ఈ లోకంలో ఇష్టపడుతూ దేవుడు ఆ సిలువ కార్యం మన పట్ల చేస్తాడని మనం చూసుకుంటూ పోతే కొన్ని మాటలు, కొన్ని పాయింట్స్ మనం చూసుకుని దేవుని యొక్క వర్తమానాన్ని మనము కొనసాగిస్తాం. మొట్టమొదటిగా మనకు సిలువ ఏవి సత్యాన్ని మనకు నేర్పించింది చూసుకుంటూ పోతే లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనంలో ఈ విధంగా రాయబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనంలో ఏమని చెప్తా ఉన్నారంటే, తండ్రి ఆ యొక్క యోహాను ఇక్కడ నేను ఏమంటుందంటే, ఆ తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాడు. ఇంకొక దాంట్లో యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. అయ్యా యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఈ సిలువ మనకు దేనికి దృష్టాంతంగా, ఏ సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంటుందంటే, ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. ఏమన్నా ఉంటదంటే, ఇదిగో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడంటే, మధ్య భాగంలో, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే, దేవుడు వచ్చినటువంటి ఉద్దేశము యొక్క శిలువ కార్యం చేసే దానికోసము, ఆ శిలువ కార్యంలో దేవుని ఆ యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. మన యాత్ర జీవితంలో కూడా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఒక పర్పస్ ని బట్టి ఒక్కొక్క వస్తువును దేవుడు మనుషులంగా మనము నిర్మించి ఉంటాం అనమాట. ఒక సైకిల్ అయితేనేమి అది మనకు వాహనంగా ఉపయోగపడేదానికి, ఒక మైక్ అయితేనేమి అది మనము మాట్లాడేదానికి, ఒక బెంచ్ అయితేనేమి మనం కూర్చునే, అంటే ప్రతి వస్తువుకు ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉందన్నమాట. అదే విధంగా మనందరి జీవితాల్లో కూడా దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఆ ప్రణాళికను మనం ఎరిగిన వారంగా, అయ్యా నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను నేను సరి చేసుకుంటున్నాను అయ్యా అని చెప్పేసి ఆ సిలువ యొక్క మర్మాన్ని మనం గుర్తెరిగి దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చే బిడ్డలంగా ఉండాలి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానికి కుమారుడైన దేవుడు తను తాను అప్పగించుకున్న వాడే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానయ్యా అని చెప్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా నీ చిత్తం నెరవేర్చుటే నాకు ఇష్టం అని చెప్తూ ఉంటున్నాడు. మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు మనము ఇష్టపడి చేసే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి ఆ చిత్తాన్ని మనము ఈ లోకంలో నెరవేర్చే వారంగా, ఆ చిత్తం చేయటం ద్వారా ఆయన్ను మహింపరిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా చూసుకుంటూ పోతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అందరము చదువుతూ ఉంటాము, దీన్ని మనము ధ్యానిస్తూ ఉంటాము. అంతేకాకుండా దాన్ని మనము కటత కూడా పెట్టిన వారంగా ఉంటాము అనమాట. చూడండి 6 నుంచి 8 వచనాల్లో ఏమనండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆ శిలువ అనేది మనకేం తెలియచేస్తుందంటే,
విధేయత అనేది మనకు తెలియజేస్తూ ఉంది. ఆ విధేయత అనేది మనము ఎంతో నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. ఆ విధేయత నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో విశ్వాసంలో మనము గలగమన్నమాట. కాబట్టి తండ్రికి తన కుమారుడైన యేసు ప్రభు ఎంతగా విధేయత చూపించాడంటే, ఆ యొక్క మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుని విధేయత చూపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క విధేయతను మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటాం. చాలా సార్లు దేవుడు మనకు ఆ యొక్క విధేయతను నేర్పించాలని కొన్ని పరిస్థితులను మన జీవితంలో అనుకూలపరుస్తూ ఉంటాడు. అయితే వాటిని మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నది. రెండవ సత్యం ఏంటంటే, మనము విధేయులంగా జీవించాలి. హంబుల్నెస్ అనేది మనము కలిగి ఉండాలన్నమాట. చాలా సార్లు ఆ విధేయతను మనము కోల్పోయే వారంగా ఉంటాము. ఆ యొక్క అవిధేయులంగా ఉంటాం అనమాట. అందుకే దేవుడు ఏం చెప్తా ఉంటాడంటే, చాలా సార్లు హాఫ్ ఒబీడియన్స్ అనేది మనం కలిగి ఉంటాం అనమాట. దేవుడు ఇది చెయ్యి అంటే దాంట్లో కొంతవరకే చేస్తాం, కానీ హాఫ్ ఒబీడియన్స్ ఇస్ ఆల్సో డిసొబీడియన్స్ అన్నమాట. అది అవిధేయతకు దోహదపడుతుంది అనమాట. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, రెండో సత్యము విధేయులంగా మనం ఈ లోకం, అది ఏది ఎంత కష్టమైనప్పటికీ కూడా దాని ద్వారా దేవుడు మన జీవితంలో మనకు తోడుగా ఉండి మనకు జయ జీవితాన్ని దయచేసే దేవుడు అన్నమాట. ఆ శిలువ మరణము మనకు ఏం తెలియజేస్తుంది? విజయాన్ని సంకేతంగా ఉందన్నమాట. కాబట్టి మనం విధేయత చూపించినప్పుడు మన జీవితంలో కూడా అటువంటి విజయాన్ని మనం పొందుకునే వారంగా ఉండగలం అన్నమాట. రెండవదిగా మనము ఆ విధేయతను మనం చూపించే వారంగా, అటువంటి విధేయత దేవుడు మన పట్ల మనల్ని ప్రేమించి తన యొక్క విధేయతను చూపించి ఈ లోకానికి తను తాను సమర్పించుకున్న రీతిని మనం జీవించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా చూసుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతుంది. ఆ యొక్క సిలువ అనేది మనకేం తెలియజేస్తూ ఉంటుందంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవునికి అప్పగించినటువంటి పనిని, ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి దేవునిని మహిమపరిచిన వాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో మనము అలా చేయగలుగుతూ ఉంటున్నాము. దేవా, నీవు నాకు అప్పగించిన పని, ఏ బాధ్యత అయితే నాకు ఇచ్చావో ఆ పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చి నీకు మహిమకరంగా నేను ఈ లోకంలో జీవిస్తానయ్యా అని చెప్పగలిగే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. వ్యక్తిగతంగాను, ఆ యొక్క నీ యొక్క సహవాస పరంగాను, ఆ యొక్క నీ సంఘంలోనూ కూడా దేవుడు నీకు ఏ పనిని అప్పగించాడు, ఏ బాధ్యత నీకు ఇచ్చాడు, ఆ బాధ్యతను మనము నెరవేర్చే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ బాధ్యతలోనే మనం దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలని దేవుడు పడుతూ ఉన్నాడు. స్టూడెంట్ అయితే నీకు అప్పగించినటువంటి ఆ యొక్క స్టూడెంట్ లైఫ్ లో చదువు ద్వారా ఒక ఉద్యోగిగా ఉంటున్నామా, ఆ యొక్క ఉద్యోగం యొక్క కర్తవ్యం కూడా నమ్మకంగా నెరవేర్చే బిడ్డలంగా మనం ఉండాలి. ఏ పని మనకు అప్పగించారు, ఆ యొక్క పరిచర్యలో కూడా దేవుడు మనకు ఏ పనిని బాధ్యత కలిగిన వారంగా దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసే బిడలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నాలుగవదిగా చూసుకుంటే, త్యాగపూరితమైన జీవితం, సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ సమర్పణ జీవితం అనేది ఆ యొక్క సిలువలో దేవుడు చూపించిన వాడుగా ఉంటున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో ఏమనిందంటే, మనము పాపముల ఆయన మోసుకొనెను. ఆయన తానే తన శరీరం
ఆ యొక్క మనకు పాపక్షమాపణ మనకు దయచేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనమాట. ఎంతగా తను తాను సమర్పించుకొని మానవ రూపిగా తన యొక్క ఆ యొక్క మనుష్య కుమారుడిగా తను తాను ఆ యొక్క దేవునికి తను తాను సమర్పించుకున్నవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క నాలుగవదిగా ఆ సమర్పణ జీవితం, త్యాగపూరితమైనటువంటి ఆ సాక్రిఫిషియల్ లవ్ అనేది మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం అనమాట. కాబట్టి మనము అటువంటి త్యాగాన్ని మనం గుర్తెరిగిన వారమై ఆ యొక్క త్యాగం ద్వారా మనకు దేవుడు ఇచ్చిన పాపక్షమాపణను ఎరిగిన వారమై మన జీవితంలో అటువంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. మన ప్రతి పరిస్థితిలో కూడా టోటల్ సరెండర్ అనేది దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు అనమాట. ఎప్పుడు కూడా టోటల్ ఒబీడియన్స్, టోటల్ సరెండర్ అనేది దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటాడు. మనల్ని ఎప్పుడైతే ఆ యొక్క మనల్ని మనం దేవుడికి అప్పగించుకుంటాము, దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ఐదవదిగా మనం చూసుకుంటూ పోతే ఆ యొక్క నాలుగవదిగా చూసుకుంటే సమర్పణ జీవితాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాము అన్నమాట. తను తాను సమర్పించుకొని మనకు అనుగ్రహించిన పాప క్షమాపణ, మనకిచ్చిన పాపం నుంచి విడుదల అనేది మనము ఆ యొక్క అనుభవించిన వారంగా ఉంటున్నాము. ఐదవదిగా చూసుకుంటూ పోతే ఆ యొక్క చూడండి మొదటి పేతురు 2:20-21 ఏమని రాయబడుతూ ఉందంటే చూడండి, తప్పిదమునకై ఆ విధంగానే ఆరవదిగా మనం చూస్తే ఈ మొదటి పేతురు ఈ యొక్క 2వ అధ్యాయము 24వ వచనంలో లాస్ట్ లో ఏమని చెప్తూ ఉందంటే, ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. అది శారీరక స్వస్థత కానీ, ఆత్మీయ స్వస్థత కానీ, మానసిక స్వస్థత కానీ, ఏ స్వస్థత అయినా కూడా దేవుడు ఆ యొక్క శిలువ కార్యం ద్వారానే మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు అనమాట. ఆ యొక్క స్వస్థతను మనము ఆ శిలువ ద్వారా మనం పొందగలిగిన వారంగా ఉంటున్నాం అనమాట. తర్వాత ఏడవదిగా మనం చూసుకుంటే ఆ శిలువ మనకు ఏం తెలియచేస్తూ ఉంది అంటే, ఆ శిలువ ద్వారా మనకు క్షమాపణ అనేది మనకు తెలియచేయబడుతూ ఉంటున్నది. నిజంగా దేవుడు మనల్ని క్షమించి ఆ యొక్క తన ప్రియ బిడ్డలుగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అది మనకు దృష్టాంతములుగా ఉండేదానికి ఆ శిలువలోనే దేవుడు ఆ యొక్క దొంగను, ఇద్దరు దొంగల్లో ఒక దొంగను ఆ యొక్క క్షమించిన వాడుగా ఉంటున్నాడు అనమాట. ఆ శిలువలోనే ఆ యొక్క పేతురు ఆ యొక్క 3 సార్లు అబద్ధాలాడి దేవుని పట్ల ఆ యొక్క అంటే దేవుని గురించి నాకు తెలియదు అని చెప్పి మళ్ళీ వెంటనే ఆ యొక్క రియలైజ్ అయ్యి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు క్షమించిన వాడుగా ఉంటున్నాడు. మనకు తెలిసిన విషయమే కదా, దేవుడు క్షమించి తర్వాత ఆ యొక్క పేతుని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు అతన్ని వాడుకున్నవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఇద్దరు దొంగల్లో ఒక దొంగను నీవు ఈ దినమే నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే అక్షమాపణ అనేది మనకు ఎంతగా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. మన జీవితంలో, మన దైనందిక జీవితంలో ఆ శిలువ కార్యాన్ని గుర్తించినటువంటి మనము ఎంత మందిని అంటే ఏ విధంగా మనము క్షమించగలుగుతూ ఉంటున్నామా? మన రొటీన్ లైఫ్ లో చాలా సార్లు కఠినమైన పరిస్థితులు, మనము కఠినమైన మనుషులను మనము చూస్తూ ఉంటాము. మన యొక్క కుటుంబ జీవితంలో కూడా ఒక్కొక్కసారి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అయితే నిజంగా మన భార్యను మనం క్షమించగలుగుతున్నామా? మన భర్తని మనం క్షమించగలుగుతున్నామా? మన పిల్లలను అన్ని క్షమించి వారిని ప్రేమపూర్వకంగా వారిని సరైన మార్గంలో నడిపించగలుగుతూ ఉంటున్నామా? మన ఫ్రెండ్స్ ని మనము క్షమించగలుగుతూ ఉంటున్నాం. ఎన్నిసార్లు మన విషయంలో వాళ్ళు తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చు, కాకపోతే అయితే వారిని ప్రేమపూర్వకంగా మనము ఆ యొక్క శిలువ కార్యం ద్వారా దేవుడు మనల్ని ఆ యొక్క మనకు నేర్పించిన పాఠమును బట్టి ఆ యొక్క మనము వారిని క్షమించే వారంగా ఉండగలుగుతూ ఉంటున్నాము. ఆ దేవుడు మనకు తెలియచేస్తున్నది ఏంటంటే ఏడవదిగా క్షమాపణ గుణాన్ని మనము కలిగి ఉండే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ప్రతి విషయంలో కూడా. అందుకే చాలా సార్లు కూడా ఆయన శిష్యులు కానీ చాలా మంది వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, మేము ఒకసారి పదే మా పట్ల తప్పిదం చేస్తున్నటువంటి వారి పట్ల ఎన్నిసార్లు మేము క్షమించాలి అన్నప్పుడు దేవుడు అంటాడు 77 మారులు మట్టుకు అని చెప్తూ ఉంటాడండి.
అది చాలా మంది డిఫరెంట్ గా చెప్తారు. అంటే ఆ ఇన్ఫినిటీ అనమాట. వాళ్ళని మనం క్షమిస్తూనే ఉండాలి. ఆ క్షమించడం అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి స్వభావం అన్నమాట. కాబట్టి ఈ సిలువ కార్యం ద్వారా మనము క్షమాపణ హృదయాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. 8వదిగా మనం చూసుకుంటూ పోతే యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించింది. ఇక్కడ అంతము వరకు అని చెప్పిన దాంట్లో దాని కింద ఏమన్నాడంటే సంపూర్ణంగా ప్రేమించి, పరిపూర్ణత అన్నమాట. అదేవిధంగా మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఏమని దేవుడు చెప్తూ ఉంటున్నాడంటే దాంట్లో అధ్యాయం అంతా కూడా దేవుని ప్రేమ గురించి చెప్తుంది. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ తండ్రి అయిన దేవుడు కుమారుని లోకంలోనికి పంపించట్లో ప్రేమ ఉంది. కుమారుడైన దేవుడు ఈ యొక్క లోకంలో తన యొక్క శిలువ కార్యాన్ని ముగించి మనల్ని అంతము వరకు సంపూర్ణంగా ప్రేమించినటువంటి వాడుగా ఉంటున్నాడు అనమాట. ఆ యొక్క శిలువ కార్యంలో ఆ యొక్క ప్రేమను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు మన నుంచి కూడా అటువంటి ప్రేమను దేవుడు గుర్తించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనం ఏ విధంగా మన యొక్క ఇరుగు పొరుగు వారిని, మన స్నేహితులను, తర్వాత మన కుటుంబంలో ఉన్న వారిని మనం ప్రేమించగలుగుతూ ఉంటే వారిని మనం దేవుని సన్నిధికి తీసుకుని రాగలుగుతూ ఉన్నామా? వారిని ప్రేమపూర్వకంగా దేవుని ప్రేమకును వారికి తెలియచేస్తూ ఉంటున్నావా? అంతేకాకుండా దేవుని యొక్క ఆ యొక్క పరిపూర్ణతలోనికి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మన జీవితాల ద్వారా మనం చూపించగలుగుతూ ఉంటున్నామా? అందుకే సేవ అంటే ఆ యొక్క సేవకులైనటువంటి వారు ఒక మాట చెప్తాడనమాట. మనకు ఉన్నటువంటివి 4 గాస్పల్స్, 4 గాస్పల్స్ మనం ఉంటున్నాయి. ఆ గాస్పల్ తో పాటు 5th గాస్పల్ కూడా ఉంది. ఆ 5th గాస్పల్ నీవు నేనే, అంటే నీ ద్వారా నా ద్వారా మాత్రమే మనం ఏమి మాట్లాడుతున్నామని కాదు, కానీ మనం జీవించే జీవన విధానము ద్వారా, మనం చూపించే మన ప్రేమ ద్వారా ఆ యొక్క ప్రేమను ఆ యొక్క ఇతరులకు మనము చూపించగలిగే వారంగా, యేసు ప్రభువును చూపించగలిగే వారంగా, మనలో ఉన్నటువంటి ఆ యొక్క యేసును చూపిస్తే మనం వారికి ఏం చెప్పకపోయినా కూడా వారు మన ద్వారా దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటున్నారన్నమాట. మన పితరులైనటువంటి వారు అంటే మన యొక్క బైబిల్లో ఉన్నటువంటి మన బిడ్డల, మన పెద్దలైతేనేమి, అదేవిధంగా ఆ యొక్క మన పూర్వీకులు కూడా ఆ యొక్క ప్రేమను ఆ యొక్క చూపించి ఈ యొక్క వారికి అప్పగించినటువంటి పనుల్లో నమ్మకంగా ఉంటూ వచ్చారు. మనం చూసుకుంటూ పోతే అనేక మంది మిషనరీస్, ఆ యొక్క సేవకులు ఆ యొక్క ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టుకున్నారు, వారి యొక్క పిల్లల్ని వదిలిపెట్టారు, వారి యొక్క నేటివ్ ప్లేసెస్ వదిలిపెట్టి దూర ప్రాంతాల నుంచి మన ప్రాంతాలకు వచ్చారు. అనేక మంది మిషనరీస్ యొక్క సేవా ఫలితము వారి యొక్క ఆ యొక్క సమర్పణ జీవితం ద్వారా మనం ఈ సమయంలో దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటూ, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ మనకు అవకాశం కలిగింది. మనకు చూడండి, ఆ యొక్క విలియం కేరీ గారు చూస్తే మన యొక్క లోకల్ లాంగ్వేజ్ లో మనం దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నానంటే ఆయన ఎంత సాక్రిఫైస్ చేశాడో మనకు విలియం కేరీ గారి గురించి మనకు తెలుసు. తన భార్యను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, తను ప్రయాసపడుతున్న ప్రతి పరిచర్యలో తను ఎన్నోసార్లు నష్టపోయాడు. తను ముద్రించిన గ్రంథాలు కూడా ఆ యొక్క అగ్ని ద్వారా కాల్చబడ్డాయి. ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు తను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుని ఆ యొక్క లాంగ్వేజెస్ లో బైబిల్ ముద్రించడమే కాకుండా, అంతేకాకుండా ఎన్నెన్నో మార్పులు అనేది ఆ యొక్క సమాజ పరంగా కూడా తను ఎన్నో కల్పించిన వాడుగా ఉంటున్నాడు. అది దానిలో మనకి ఏం తెలియపరచబడుతుందంటే దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమ ఆ యొక్క విలియం కేరీ ఈ లోకంలో చూపించిన వాడుగా ఉంటున్నాడు.
ఇంకా మనం చూస్తే చాలా మందిని కూడా మనకు మన యొక్క బయోగ్రఫీస్ మనం చూసుకుంటూ పోతే వాళ్ళ యొక్క సాక్రిఫిషియల్ లవ్ అనేది మనం చూస్తే వాళ్ళు ఎంతో మంది ఆ యొక్క ఆ యొక్క నరరూప మాంస ఆ యొక్క ఆ యొక్క నరరూపం నరభాక్షకుల దగ్గరికి కూడా పోయి ఆ యొక్క మిషనరీస్ చనిపోయిన వారు అయినప్పటికీ కూడా వారు చనిపోయినా వారి భార్య పిల్లలు కూడా పోయి మళ్ళీ ఆ యొక్క ప్రేమను చూపించడం మనకు ఈ విధంగా ఆ యొక్క బయోగ్రఫీస్ అయితేనేమి మనకు ఎంతో మంది తెలిసిన వారుగా అనేక మంది ఉంటున్నారు. దాంట్లో మనము ఏం తెలుసుకోగలుగుతున్నామంటే దేవుని యొక్క ప్రేమను మనము చూడగలుగుతూ ఉంటున్నాము. అయితే నీవు నేను ఎలాగ ఉంటున్నాము? నిజంగా మనము ప్రేమ ఆ యొక్క గుణాన్ని కలిగిన వారంగా ఉంటున్నాము. మనము అటువంటి ప్రేమ గుణాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఏ విధంగా వారిని ప్రేమిస్తూ ఉంటున్నాము? దేవుని సన్నిధికి దేవుని యొక్క ప్రేమను తెలియచేసి దేవుని సన్నిధికి వారిని తీసుకొని వచ్చే వారంగా ఉండగలుగుతున్నామా అనేది మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. అదే విధంగా ఆ 9వదిగా మనం చూసుకుంటూ పోతే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితోచ్చరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ దేవుడు వచ్చినటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో పంపబట యొక్క ఉద్దేశం ఒక దర్శనం అనేది కలిగి ఉన్నవాడుగా ఒక విజన్ అనేది ఇక్కడ మనకు చూపించబడుతూ ఉంటుంది. ఎందుకోసం నేను వచ్చి క్లారిటీ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటే. మన జీవితంలో కూడా ఆ దర్శనాన్ని మనం కలిగి ఉండకపోతే మనం ఏ పని చేయలేం. దేవుడు ఒక దర్శనంతో ఈ లోకానికి వచ్చాడు. ఏ దర్శనంతో దేవుడు వచ్చాడంటే ఆ యొక్క దీనులకు ఒక సువర్తమానం ప్రకటించేదానికి వచ్చాడు. అంతేకాకుండా ఆ యొక్క నలిగిన హృదయం గల వారిని దృఢపరిచే దానికోసం, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించే దానికోసం, బంధింపబడిన వారికి ఆ యొక్క దేవుని సువార్తను ప్రకటించే దానికోసం, దుఃఖాక్రాంతుల్లో ఉన్న వారికి ఓదార్చే దానికోసం, అంతేకాకుండా దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఉల్లాస వస్త్రాలు దయచేసే దానికోసం, ఈ విధంగా అనేకం అన్నమాట. మన జీవితంలో కూడా దేవుడు ఒక విజన్ కలిగి ఉన్నాడు అనమాట. అయితే ఆ విజన్ ఏంటి అనేది మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంటున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన సులువు కార్యం ద్వారా దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడు, ఏ యొక్క వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఏ దేవుని యొక్క స్వార్థను ప్రకటించే జ్ఞానం నీకు ఇచ్చాడా, లేదా దుఃఖాక్రాంతుల్లో ఉన్నటువంటి బాధింపబడుతున్న వారికి ఓదార్చే అటువంటి హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడా, ఆ యొక్క తలాంతి దేవుడు నీకు ఇచ్చాడా. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చే విధంగా మనం నడవగలిగేదానికి దేవుడు ఆ తలాంతి ఇచ్చాడు. ఏది నీకు ఇచ్చాడో అది గుర్తెరిగి దాని పట్ల ఆ యొక్క గొప్ప విజన్ కలిగి మనము జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ శిలువ కార్యం ద్వారా మనకు దేవుడు 9వ సత్యాన్ని ఏం తెలియజేస్తూ ఉంటున్నాడంటే ఒక దర్శనాన్ని మనం కలిగి జీవించాలి. దర్శనం లేకుండా ఉంటే మనము పరిష్ అవుతాం అనమాట. అది మనం గుర్తించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఆ శిలువ కార్యాన్ని మన జీవితంలో చేశాడు అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే ఒక దర్శనంతో ఉండాలి. అది ఏ దర్శనం అయినప్పటికీ, చిన్నదైనప్పటికీ కూడా మనం ఏ విధంగా ఉండాలంటే దాంట్లో నమ్మకంగా మనం ఉంటూ దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగాను, దేవునికి మహింకరంగాను, దేవునికి మహిం తెచ్చే వారంగా మనము ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు నీ కోసం, నా కోసం ఆ శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ శిలువలో తను తాను సమర్పించుకున్న వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఒక విషయంతో మనము ఈ లోకంలో పనిచేసే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆఖరిగా చూసుకుంటూ పోతే హెబ్రేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. ఆయన మనిషి కుమారుడిగా ఉండి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరి కోసం ప్రార్థిస్తూ వచ్చాడు? మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అటువంటి ప్రార్థనా జీవితాన్ని తను కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు అనమాట. ఆ విధంగా ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం కూడా అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ సిలువలో మనకు ఆఖరిగా తెలియచేయబడినది ఏంటంటే మన ప్రార్థన జీవితం ఎలాగుంది. మన ప్రార్థన జీవితం ఒంటరిగా గడుపుతూ ఉంటున్నప్పుడు మన సమయాన్ని దేవుని కోసం వెచ్చించే వారంగా ఉంటున్నాము. మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతల కోసం మనం నమ్మకంగా ప్రార్థించే వారంగా ఉంటున్నాము. మన యొక్క స్నేహితుల కొరకు మనము వారి రక్షణ కొరకు అయితే వారి యొక్క బాధింపబడే స్థితి కోసము వారికి కావాల్సిన అవసరతల కోసము ఆ అవసరతలు పొందుకునేంత వరకు కూడా ఆ యొక్క ఆన్సర్ పొందుకునేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థించేది కొంతవరకు మనం ప్రార్థిస్తాము, ఇంకా దానికి సమాధానం పొందుకోకపోతే మనం వెంటనే కూడా దాన్ని వదిలిపెట్టేవారు. అలా ఉండకూడదని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎలా మన ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే మనము ప్రార్థనకు సమాధానం జవాబు పొందుకునేంత వరకు కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ యొక్క పెనుయేలులో ప్రాంతంలో ఆ యొక్క యాకోబు ఏ విధంగా దేవునితో ఆ యొక్క పోరాడి ఆ యొక్క దేవునితో ఆ యొక్క పోరాడి ఆ యొక్క సంపూర్తి చేశాను అని ఆ యొక్క చెప్పగలిగిన దేవుడుగా తన బాధ్యతను కర్తవ్యంను నెరవేర్చిన దేవుడుగా ఉంటున్నాడు. ఆ విధంగా మనం కూడా ఆ యొక్క బాధ్యతను గుర్తిరిగి మన పట్ల దేవుడు ఎటువంటి బాధ్యతను ఉంచాడు అనేది మనం ఎరిగిన హృదయంతో ఆ బాధ్యతను నెరవేర్చే వారంగా ఉండాలి. తర్వాత 4వదిగా చూసుకుంటూ పోతే సమర్పణ జీవితం, టోటల్ సమర్పణాన్ని అనేది మనం కలిగి ఉండాలి అనమాట. ఆ యొక్క దేవుడు మన నుంచి టోటల్ సరెండర్ అనేది ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని అంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆ త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. 5వదిగా చూసుకుంటే సహనం అనేది చాలా మన జీవితంలో దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. సహనాన్ని మనం కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఏ విషయంలో కూడా సహనాన్ని మనం కోల్పోకూడదు. చాలా సార్లు మనము చికాకు పడుతూ ఉంటాం. అవి మన యొక్క సరౌండింగ్ మనకు టెన్షన్స్ బట్టి, వర్క్ లోడ్ బట్టి, మనకున్న డిసప్పాయింట్ బట్టి ఒక్కోసారి మనము మన యొక్క స్థితిని మనము దాటిపోతూ ఉంటాం అనమాట. అయితే దేవుడు కోరుకుంటున్నాడు సహనం కలిగి ఉండేదానికి దేవుడు మనల్ని పిలిచిన వాడుగా ఉంటున్నాడు కనుక అన్ని విషయంలో కూడా మనము సహనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ విధంగానే 6వదిగా చూసుకుంటే దేవుడు స్వస్థతను, ఆత్మీయ స్వస్థతను దేవుడు మనకి ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. శారీరక స్వస్థతను మనకు ఇచ్చినటువంటి వాడుగా ఆ యొక్క శిలువ కార్యం ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంటుంది. 7వదిగా క్షమాపణ స్వభావాన్ని, ఆ యొక్క క్షమించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. 8వదిగా ఆ యొక్క ప్రేమను దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఏ విధంగా దేవుడు మనల్ని ప్రేమించాడంటే అంతము వరకు సంపూర్ణంగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇంకా దాంట్లో ఏమాత్రము కూడా ఆ యొక్క అంటే దాంట్లో ఏమాత్రము కూడా మనము అనుమాన పడాల్సిన అవసరం లేదనమాట. అటువంటి గొప్ప ప్రేమతో, అందుకే ఇర్మియా 33:3 అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడవక మెడల కృపచు. శాశ్వతమైన ప్రేమ అనమాట. అంత ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను దేవుడు మనకు తెలియజేశాడు కనుక మనం కూడా అటువంటి ప్రేమను కలిగిన వారంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. 9వగా దేవుని యొక్క దర్శనం, ఒక విషయంతో విజన్ కలిగి ఉండాలన్నమాట. గురి లేకుండా మనం జీవించకూడదు. ఒక గురి కలిగి దర్శనం కలిగి మనం జీవించి ఆ యొక్క దర్శనాన్ని అనుసారంగా మనము ఈ లోకంలో ఆయన కోసం ప్రయాసపడాలి, పరిచర్య చేసి అనేక మంది ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. 10వదిగా మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన ఒంటరి ప్రార్థనా జీవితం, కుటుంబ ప్రార్థనా జీవితం, సహవాస ప్రార్థనా జీవితం,
ఎలాగుంది? వంట నువ్వు దేవునితో ఎలా సమయాన్ని గడుపుతూ ఉంటావు? మన ప్రార్థన జీవితం ద్వారా మనకున్నటువంటి బాధ్యతను, మన మోకాల జీవితం ద్వారా మనకు అప్పగించిన బాధ్యతలన్నిటినీ కూడా నెరవేర్చుకునే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ 10 కూడా మన జీవితంలో ఆ శిలువ కార్యమని తెలియచేస్తూ ఉంటున్నాయి. ఆ శిలువలో జరిగినటువంటి సత్యాలు మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. అందుకే దేవుడు ఆ యొక్క పౌలు గారు ఏమన్నాడు? నేను శిలువ యందు తప్ప దేని యందును ఆశ్రయింపబడ్డ దూరంగా ఉండును గాక అన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆ యొక్క శిలువను బట్టి మనము ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆ శిలువ కార్యము మనకి ఏం తెలియచేస్తుంది అనేది ఈ దినాల్లో మనకు అనేకమైనటువంటి వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. అయితే ఆ శిలువ త్యాగాన్ని మనం ఎరిగిన హృదయంతో మన జీవితంలో దేవునికి మహిమకరంగా సంపూర్ణంగా మనం జీవిస్తూ దేవుని మహిమపరిచే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యమును దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడు అయిన దేవ, సర్వ సృష్టికర్తమైన తండ్రి, వందనాలయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీ స్తోత్రాలు ప్రభా. ఆ యొక్క శిలువ త్యాగాన్ని మా ముందు ఉంచారు. మా జీవితంలో ఏదైతే మేము నేర్చుకోవాలని ఇష్టపడి అయ్యా, మీరు తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తెరిగి ఈ లోకానికి మా కోసం వచ్చి ప్రభా నా తండ్రి మానవ రూపిగా దాసుని స్వరూపం ధరించుకుని